దేవుడి సొంత ఇల్లుగా పిలువబడే ఆ రాష్ట్రం ఇప్పుడు తన అసలు గుర్తింపు చాటుకోబోతోంది. ఇప్పటివరకు మనం కేరళ అని పిలుచుకున్న ఆ రాష్ట్రం ఇకపై అధికారికంగా కేరళంగా మారనుంది. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ చారిత్రాత్మక ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. మలయాళీ ప్రజల ఆత్మగౌరవానికి, వారి సంస్కృతికి నిదర్శనంగా పిలిచే ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కేరళ అసెంబ్లీ గతంలోనే ఈ పేరు మార్పుపై గళమెత్తింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తమ రాష్ట్రం పేరును ప్రాచీన కాలం నుంచే మలయాళంలో కేరళం అని పిలిచేవారని గట్టిగా వాదించింది. అయితే ఇతర భాషల్లో మాత్రం దీన్ని కేరళగా వ్యవహరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకులు తమ ఉచ్చారణ సౌలభ్యం కోసం చేసిన మార్పులను ఇప్పుడు సరిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు. చిత్రమైన విషయం ఏంటంటే, రాజకీయంగా విభేదించే భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో విజయన్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పేరు ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా మద్దతు తెలపటం ఇక్కడ విశేషం. నిజానికి ఒక రాష్ట్రం పేరు మార్చడం అనేది కేవలం బోర్డులు మార్చడం మాత్రమే కాదు. దీని వెనుక ఒక పెద్ద రాజ్యాంగ ప్రక్రియ కూడా ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకు ఒక రాష్ట్రం పేరును మార్చే పూర్తి అధికారం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ మెజారిటీతో బిల్లు ఆమోదం పొందితే సరిపోతుంది. ఇప్పటికే కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలపడంతో తదుపరి అడుగు రాష్ట్రపతి సిఫార్సు మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టడమే. రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డ తర్వాత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న అన్ని అధికారిక భాషల్లో కేరళ అనే పదం స్థానంలో కేరళం వచ్చి చేరుతుందన్నమాట. ఆ తర్వాతే కేరళం అనే పేరు అధికారికంగా రికార్డుల్లోకి చేరుతుంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్లోనూ ఇకపై ఈ కొత్త పేరే దర్శనం ఇవ్వబోతోంది.